everybody. నేను మీ Tinglish టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీ అందరికీ ఉపయోగపడే మరొక వీడియో. ఈ వీడియోలో అయితే మనకి కోపం వచ్చినప్పుడు లేదా ఎదుటి వారి మాటలు మనకి బాధ కలిగించినప్పుడు యూస్ చేస్తూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా మన వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా టింగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఎండు చేపలు లేదా ఎండు చేప. దీన్ని మనం ఇంగ్లీష్లో డ్రై ఫిష్ అని చెప్తాం. నౌ ది సెకండ్ క్వశ్చన్ ఈజ్ గుడికి ఒక్కసారైనా వెళ్ళావా లేదా నువ్వు గుడికి ఎప్పుడైనా వెళ్ళావా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ ఎవర్ బీన్ టు అ టెంపుల్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం ఉండబోయే 2 క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ జిత్తులమారి లేదా కపటదారి లేదా మోసం చేసే వ్యక్తి. ఇలాంటి పదాలు యూస్ చేస్తూ ఉంటారు కదా, అయితే వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దాట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే నీలాగా ఎవ్వరూ తినలేరు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఎవరేమనుకున్నా నీకు అనవసరం లేదా ఎవరేమనుకున్నా సరే నువ్వు పట్టించుకోకు. ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో డోంట్ కేర్ వాట్ ఎనీవన్ థింక్స్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని యూ డోంట్ నీడ్ టు కేర్ వాట్ అదర్ పీపుల్ థింక్ ఇలా కూడా చెప్పచ్చు. యూ డోంట్ నీడ్ టు కేర్ అంటే నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ others talk in many different ways and the less you care about them the better. Or others talk in many different ways and the less you care about them the better for you. అంటే ఇతరులు లేదా ఎదుటివారు చాలా రకాలుగా మాట్లాడతారు, ఆ మాటలని నువ్వు ఎంత తక్కువగా పట్టించుకుంటే నీకు అంత మంచిది అని. Another example is that's why you don't listen to those words at all. Or that is why you don't listen to those words at all. అంటే అందుకే నువ్వు ఆ మాటలను అస్సలు వినొద్దు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ నేను చెప్పింది చేస్తావా లేదా ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ డూ వాట్ ఐ సే ఆర్ నాట్ ఈ విధంగా చెప్తాం. డూ యూ డూ అంటే నువ్వు చేస్తావా అని. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ యూ డూ యాజ్ ఐ సే యూ విల్ సేవ్ అ లాట్ ఆఫ్ మనీ. ఇఫ్ యూ డూ యాజ్ ఐ సే యూ విల్ సేవ్ అ లాట్ ఆఫ్ మనీ అంటే నువ్వు గనక నేను చెప్పినట్లు చేసినట్లయితే నువ్వు చాలా డబ్బులు దాచుకోగలవు లేదా నువ్వు చాలా డబ్బులని సేవ్ చేసుకుంటావు అని. Another example is it is better if you start working from now rather than crying in the future. Or it is better if you start working from now on rather than crying in the future. అంటే నువ్వు భవిష్యత్తులో ఏడ్చే కంటే ఇప్పటి నుంచే పని చేయడం లేదా ఇప్పటి నుంచే పని చేయడం మొదలుపెట్టు, అది నీకు మంచిది అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ఆ మాటలు వింటే నువ్వు ఏమీ చేయలేవు లేదా నువ్వేం చేయలేవు. ఎవరి మాటలైనా డిస్కరేజింగ్గా ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ లిసన్ టు దోస్ వర్డ్స్. యూ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ లిసన్ టు దోస్ వర్డ్స్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ సో ట్రై నాట్ టు లిసన్ టు హిమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఆర్ సో యూ ట్రై నాట్ టు లిసన్ టు హిమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అంటే అందుకే నువ్వు వీలైనంత వరకు కూడా అతను చెప్పే మాటలను వినకుండా ఉండడానికి ప్రయత్నించు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ హీ ఆల్వేస్ స్పీక్స్ ఇన్ అ డిప్రెసింగ్ వే. అంటే అతను ఎప్పుడు కూడా నిరాశ కలిగే విధంగానే మాట్లాడతాడు లేదా నిరాశపరిచే విధంగానే మాట్లాడతాడు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ నేను కూడా నీలాగే ఉండేవాడిని ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ యూస్ టు బీ లైక్ యూ.
I used to be like you. ఈ విధంగా చెప్తాం. Now the first example is, as time went by, I stopped paying attention to what other people said. Or, as time went by, I stopped paying attention to what other people think. అంటే కాలం గడిచే కొద్దీ లేదా సమయం గడిచే కొద్దీ ఎదుటివారు ఏం చెప్తున్నారో పట్టించుకోవడం నేను ఆపేశాను లేదా మానేశాను అని. As time went by అంటే కాలం గడిచే కొద్దీ అని. Another example is, I think you must know all that too. I think you must know all that too. అంటే నువ్వు కూడా అవన్నీ తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 5 is, కాలం గడిచే కొద్దీ చాలా మారాను. ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో as time passed I changed a lot. As time passed I changed a lot. ఈ విధంగా చెప్తాం. As time passed or as time went by అంటే కాలం గడిచే కొద్దీ లేదా టైం గడిచే కొద్దీ అని. Now the first example is, I have learned from experience that money should be saved strictly. I have learned from experience that money should be saved strictly. అంటే డబ్బులు ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలి అని నేను నా అనుభవం నుంచి నేర్చుకున్నాను అని. Now the example number 2 of this sentence is, you too start saving money now. Or, you too start saving money from now on. అంటే నువ్వు కూడా ఇప్పటి నుంచే డబ్బులు దాచుకోవడం లేదా డబ్బులు సేవ్ చేసుకోవడం మొదలుపెట్టు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్, మారకపోతే ఇక్కడ బతకలేము. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో, ఇఫ్ వీ డోంట్ చేంజ్ వీ వోంట్ సర్వైవ్ హియర్. ఇఫ్ వీ డోంట్ చేంజ్ వీ వోంట్ సర్వైవ్ హియర్ అంటే మనం మారకపోయినట్లయితే మనం ఇక్కడ బతకలేము లేదా సర్వైవ్ అవ్వలేము అని. Let's have some related sentences of this sentence. Now the first one is, while on the job we should not trust anyone, we should do our job. Or, while on the job we should not trust anyone, we should do our work. అంటే మనం జాబ్ చేసేటప్పుడు లేదా ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎవ్వరిని కూడా నమ్మకూడదు, మన పని మనమే చేసుకోవాలి అని. Now the second sentence is, if we trust anyone, they will surely betray us. If we trust anyone, they will surely betray us. అంటే మనం ఎవరినైనా నమ్మినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మనకి ద్రోహం చేస్తారు అని. బిట్రేయింగ్ అంటే ద్రోహం చేయటం అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, నువ్వు ఏమనుకున్నా పర్లేదు లేదా నువ్వేమనుకున్నా పర్వాలేదు. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యూ థింక్. ఆర్ ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ వాట్ యూ థింక్. ఈ విధంగా చెప్తాం. ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ అంటే నాకు ఏమీ పర్వాలేదు లేదా నేను అస్సలు పట్టించుకోను అని. లెట్స్ హ్యావ్ సమ్ రిలేటెడ్ సెంటెన్సెస్. నౌ ద ఫస్ట్ వన్ ఈజ్, ఎవ్రీథింగ్ ఐ సే ఇస్ ట్రూ సో థింక్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎవ్రీథింగ్ ఐ సే ఇస్ ట్రూ సో థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటే నేను చెప్పిందంతా ఖచ్చితంగా నిజమే కాబట్టి నువ్వే ఆలోచించుకో అని. Now the example number 2 is, all I am saying is for your future. If you want to listen, listen. Otherwise, don't listen. All I am saying is for your future. If you want to listen, listen. Otherwise, don't listen. అంటే నేను చెప్పేదంతా కూడా నీ భవిష్యత్తు కోసమే. నువ్వు వినాలనుకుంటే విను, లేకపోతే వినకు అని. Now the last sentence is, ఎన్ని డబ్బులైనా సరే స్టార్ట్ చేస్తాను. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో, ఐ విల్ స్టార్ట్ నో మ్యాటర్ హౌ మచ్ మనీ ఇస్ స్పెంట్. ఐ విల్ స్టార్ట్ నో మ్యాటర్ హౌ మచ్ మనీ ఇస్ స్పెంట్. ఈ విధంగా చెప్తాం. నో మ్యాటర్ హౌ మచ్ మనీ ఇస్ స్పెంట్ అంటే ఎన్ని డబ్బులు ఖర్చు అయినా సరే అని. Now the first example is, I am very determined to start a business, so I will start it. I am very determined to start a business, so I will start it. అంటే నేను బిజినెస్ లేదా వ్యాపారం మొదలు పెట్టాలని చాలా ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను కాబట్టి నేను స్టార్ట్ చేస్తాను లేదా మొదలు పెడతాను అని. Now the second sentence is, if you want to earn more money, you have to start a business. If you want to earn more money, you have to start a business. అంటే నువ్వు గనక ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకున్నట్లయితే నువ్వు వ్యాపారం లేదా బిజినెస్ మొదలు పెట్టాలి అని.
వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్.